బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఐపీఎల్ ప్రసారాల మీద ఇండెఫినిట్ బ్యాన్ విధిస్తూ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అసలీ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, కోల్కతా నైట్ రైడర్స్ టీం నుండి ముస్తఫిజుర్ రెహ్మాన్ను రిమూవ్ చేయాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం బంగ్లాదేశ్కు అస్సలు నచ్చలేదు. దీని వెనక ఎటువంటి లాజికల్ రీజన్ లేదని, ఇది తమ దేశ ఆటగాడిని ఇన్సల్ట్ చేయడమేనని అక్కడి గవర్నమెంట్ భావిస్తోంది. దీనివల్ల ఇప్పుడు బంగ్లాదేశ్లో టీవీలో గానీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో గానీ ఐపీఎల్ మ్యాచులు టెలికాస్ట్ అవ్వవు. అక్కడ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఉన్న టీ స్పోర్ట్స్ ఛానల్లో కూడా ప్రసారాలు పూర్తిగా ఆగిపోయాయి. కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు, ఈ ఇష్యూ వరల్డ్ కప్ వరకు కూడా వెళ్ళింది. ఇండియాలో జరగాల్సిన తమ వరల్డ్ కప్ మ్యాచులను శ్రీలంకకు షిఫ్ట్ చేయాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఐసీసీని కోరిందంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎకనామికల్గా చూస్తే ఐపీఎల్కి వచ్చే నష్టం కేవలం 2% లోపే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. కానీ భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఈ క్రికెట్ బాండింగ్ ఇలా దెబ్బతినడం మాత్రం క్రికెట్ ఫ్యాన్స్కు కొంచెం సాడ్ న్యూస్ అనే చెప్పాలి. మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి.